హాయ్ ఫ్రెండ్, శుక్రవారం కదండి, దేవుడికి పొంగల్ అయితే నైవేద్యం సమర్పించామండి. నైవేద్యం సమర్పించే ముందు దేవుడికి నమస్కారం చేసుకుని పొంగలి గిన్నెకి పసుపు కుంకుమ రాసుకుని పొయ్యి మీద అయితే పెట్టుకున్నామండి. ఆవు పాలు అయితే మంచిది. తర్వాత బియ్యం 3 గుప్పిళ్ళు కొలుచుకోవాలండి. మా ఇంట్లో ఇదే సరిపోతుంది క్వాంటిటీ. అందుకని పాలు పొయ్యి మీద పెట్టంగానే ఇలా పొంగితే ఇంట్లో సిరి సంపదలు కూడా ఇలా పొంగుతాయి అని చెప్పి, శుక్రవారం రోజు మంచిదని చెప్పి అలా పొంగిచ్చి పొంగలైతే చేస్తారు. బియ్యం పొంగల్లో వేసేటప్పుడు కృష్ణార్పణం కృష్ణార్పణం అనుకుంటూ 3 సార్లుగా 3 గుప్పిళ్ళుగా వేస్తే మంచిది. తర్వాత అడుగు అంటకుండా అక్కడక్కడ కలదిప్పుకుంటే అడుగు అనేది అంటదండి. మధ్య మధ్యలో దేవుణ్ణి తలుచుకుంటూ లాస్ట్లో దించే ముందు బెల్లం అయితే వేస్తాం కదా, బెల్లం వేసామండి. ఇదైతే ఎండింగ్కి వచ్చింది. పొంగలైతే దేవుడికి అయితే రెడీ అయిపోయింది. తర్వాత పూజ చేసుకోవడమే. తర్వాత పూజ ఫినిష్ అయిపోయిందండి. ఇవన్నీ నైవేద్యాలు సమర్పించాము. కొబ్బరికాయ, పొంగలి, చలివిడి, వడపప్పు, పానకం అన్నమాట శుక్రవారం రోజు. ఇదిగోండి, ఇచ్చేటప్పుడు ఇట్లాగా ఓం ప్రాణాయ స్వాహ, ఓం జానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అనుకుంటూ స్వామివారికి ఇట్లా వినయంగా సమర్పించాలి. మనం ఇదిలిచ్చినట్టుగా కాకుండా అట్లా పువ్వుతో కానీ ఆకుతో కానీ ఉద్రేంతో కానీ సమర్పిస్తామన్నమాట. ఇట్లా చేత్తో కూడా నైవేద్యం అయితే చూపించారు. తర్వాత హారతి అయితే ఇచ్చేసామన్నమాట. ఈ శుక్రవారం రోజు ఇలా చేసుకుంటే చాలా మంచిది. బాయ్.